దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 31వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 31వ వచనాన్ని. ఈ లోకమును అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. దేవుడి యొక్క లేఖన భాగముల ద్వారా మనందరితో కూడా మాట్లాడునట్లుగా ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన నామానికి నీ కుమారుడు మా రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో మరొకసారి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, నీ యొక్క మాటల కొరకు ఆశపడి నీ సన్నిధిలోకి వచ్చి ఉండగా నీ లేఖముల ద్వారా మాతో మాట్లాడండి. ప్రభువా, ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నీ కుమారుడు మా రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ యొక్క బైబిల్ స్టడీకి కూడి వచ్చిన ప్రభునందు ప్రియులైన మీ అందరికీను, అదే రీతిగా ఆన్లైన్ ద్వారా ఈ యొక్క బైబిల్ స్టడీలో ఏకీభవిస్తున్న మరి ప్రభునందు ప్రియులైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ లోకపు నటన గతించుచున్నది అంటున్నాడు. ఈ యొక్క లేఖన భాగాన్ని ఒక్కసారి మనం ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. నటన అంటున్నారు. నటన అంటే ఏంటి? నటించడం. నటించే వాళ్ళని ఏమంటారు? నటులు అంటారు, యాక్టర్స్ అంటారు. ఎక్కడుంటారు యాక్టర్స్? ఎక్కడుంటారండి? సినిమాల్లో నటించే వాళ్ళు ఉంటారు. అట్లనే సీరియల్స్లో నటించే వాళ్ళు ఉంటారు. మరి పాతకాలంలో అయితే నాటకాలు వేసేటువంటి వాళ్ళు, డ్రామాలు, ఇలాగా నటించే వాళ్ళు ఉంటూ ఉన్నారు. ఒకప్పుడు నాటకాలు డ్రామాలు అయితే ఈరోజు సీరియల్స్లోనికి సినిమాల్లోకి మారి మరి ఎంతోమంది నటులు మన ఎదుట కనబడుతూ ఉన్నారు. నటించే వాళ్ళని నటులు అంటాం. అట్లా నటన అంటే ఏమిటండి? నటన అంటే ఏమిటి? వాస్తవమైనది ఒకటి ఉంటుంది, వీరు ప్రదర్శించేది మరొకటి ఉంటుంది. ఉదాహరణకి మరి ఇప్పటి తరానికైతే మనకు తెలియదు కానీ 90స్లో మరి ప్రభువైన యేసుక్రీస్తు మీద మన తెలుగులో ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. ఆ సినిమా చూడటానికి ఎప్పుడూ లేనటువంటి క్రైస్తవులు కూడా సినిమా హాల్కి వెళ్ళారు. సినిమా పేరు మనకు తెలుసు కదా, కరుణామయుడని. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోయేటప్పటికీ అందులో నటించినటువంటి ఆ యొక్క హీరో గారు తర్వాత ఎప్పుడైనా క్రిస్మస్ పండుగ వస్తే ఆ క్రిస్మస్ పండుగకి ఆయన వచ్చేసి క్రైస్తవులందరికీ దీవెనులను చెప్పడం ప్రారంభించాడు. శుభాలనో లేకపోతే విషెస్ అని చెప్తే అది వేరే విషయం. దీవెనలని చెప్తున్నాడు. కారణం ఏమిటంటే అతను మరి ఆ సినిమాలో నటించినటువంటి జీసస్ క్రైస్ట్ అంటే యేసుక్రీస్తు లాగా తను భావించుకొని అలా అనుకుంటున్నారేమోనానికి క్రైస్తవులందరికీ కూడా క్రిస్మస్ పండగ సందర్భంగా మీ అందరికీ కూడా నా యొక్క దీవెనలు అంటే, అతను దీవిస్తే మనకు దీవెనలు వస్తాయా? అంటే యేసుక్రీస్తులాగా నటించాడు. వాస్తవంగా అతను యేసుక్రీస్తు కాదండి. ఆ తర్వాత అతనే మరొక సినిమాలో మరొక బాబాగో గోడ కింద నటించేశాడు. కారణం ఏమిటంటే అది కమర్షియల్ అంటే వాళ్ళకి డబ్బులు కావాలి. డబ్బులు కావటం కోసం ఏ క్యారెక్టర్, ఏ వేషం వేస్తే డబ్బులు బాగా వస్తాయో చూసుకొని ఏది పాపులర్ అవుతుందో, ఏది హిట్ అవుతుందో, ఏది చేస్తే మన జేబులు నిండుతాయో అని చూసుకొని దానిని బట్టి దాన్ని సెలెక్ట్ చేసుకొని మరి ఆ వేషం వేయటం, దాంట్లో మరి యేసుక్రీస్తులాగా అతను నటించటం, మరి అందులో ఉన్నటువంటి కొన్ని పాటల వలనో సన్నివేశాల వలనో అప్పటికి బైబిల్ అనేటువంటిది చరిత్రకు తెలియదు కాబట్టి, యేసుక్రీస్తుని గుర్చినటువంటి సంగతులు లోకానికి తెలియదు కాబట్టి ఆయన చూసినప్పుడు చాలామంది అన్యజనుల్లో మరి కొద్దిపాటు మార్పు రావచ్చేమో కానీ తద్వారా వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చారో లేదో మనకైతే తెలియదు.
ఆ తర్వాత ఆ సినిమా హిట్ అయిందని చెప్పేసి ఆ తర్వాత ఇంకొక హీరో, మరి ఇప్పుడు ఆయన లేడు, చనిపోయాడు, ఆయన కూడా ఏం చేశాడంటే ఇదే యేసుక్రీస్తు వేషం, అంటే యేసుక్రీస్తు లాగా మరొక సినిమాని తీశాడు. ఆయన తీసి ఆ సినిమాలో ఒక సీన్ తీయాలి, ఒక సంఘటన చేయాలి. ఏమిటి ఆ సంఘటన అంటే, మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆ యొక్క పరిసయ్యుడి ఇంటికి భోజనం కూర్చున్నాడు. భోజనం కూర్చున్నప్పుడు ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ఒక పాపాత్మురాలు అనేటువంటి స్త్రీ ఆయన దగ్గరకు వచ్చి ఆయనను మరి వెనుక తట్టుగా వచ్చి, అందుగా ముందుగా రావటానికి ఆమె ధైర్యము చాలక వెనుక తట్టుగా వచ్చి ఆయన పాదముల యొద్ద కూర్చుని ఏం చేస్తుంది? ఆమె తన యొక్క కన్నీటితో ఆయన యొక్క పాదములను కడుగుతోంది. తన తల వెంట్రుకలతో ఆయన యొక్క పాదాలను తుడుస్తూ ఉంది. తాను తెచ్చినటువంటి అత్తరు ఆయన యొక్క పాదాలకు పూసి ఏం చేస్తుంది? ముద్దు పెడుతూ ఉన్నది. ఇది పరిశుద్ధ గ్రంథంలో చాలా పవిత్రమైనటువంటి సన్నివేశం అండి. ఎందుకంటే వచ్చినటువంటి స్త్రీ ఒక పాపాత్మురాలైతే ఆయన ఒక పరిశుద్ధుడైనటువంటి ఆయన ఆమె పట్ల వారి మధ్య ఉన్నటువంటి బంధం అనేటువంటిది ఒక తండ్రికి ఒక కుమార్తెకు మధ్య ఉన్నటువంటి బంధం, ఒక దేవునికి ఒక దాసురాలికి మధ్య ఉన్నటువంటి బంధం. ఆ యొక్క సన్నివేశమును చిత్రీకరించాలి. దాన్ని చిత్రీకరిస్తూ ఆ హీరో గారు అక్కడ మరి అట్లానే ఉండటం, ఆమె పరిగెత్తుకుంటూ ఎక్కడి నుంచో రావటం, అదే రీతిగా ఏడవటం, కాళ్ళు మరి ఆ యొక్క కన్నీళ్ళు అంత రావు కాబట్టి దాన్ని ఏదో ఒక విధంగా క్రియేట్ చేసి మరి ఆమె పెట్టుకున్న ఆ సౌరం ఉంటుంది కదా, మరి అంత పెరగదు కదండి జుట్టు, దాంతో తొడవటం. ఆమె అదే రీతిగా ఆ బైబిల్లో ఏదైతే ఉందో అదే రీతిగా ఆ హీరో గారి యొక్క పాదాలను ఆమె ఏం చేస్తుంది? ముద్దాడుతూ ఉంది. విచిత్రం ఏంటంటే అంతకుముందు సినిమాలో వాళ్ళిద్దరూ తల్లిదండ్రులుగా నటించారండి, ప్రేమికులుగా నటించారండి, భార్యాభర్తలుగా నటించారండి. ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నారు చెప్పండి? ఏం చేస్తున్నారు? పరిశుద్ధ గ్రంథంలో ఎంత పవిత్రమైనటువంటి, ఎంతో విలువైనటువంటి ఆ యొక్క లేఖన భాగము, నిజంగా అద్భుతం కదండి ఆ మాట. ఆ యొక్క స్త్రీ తాము విస్తారముగా యేసుక్రీస్తుని ప్రేమించి ఆమె నటించలేదండి అక్కడ. ఆమె తన హృదయాన్ని కుమ్మరించింది. ఆయన ఎదుటకు రావుటకు నేను యోగ్యుని కాదని, ఈయన దగ్గరే నాకు పాపక్షమాపణని, ఈయన దగ్గరే నాకు విడుదలని, ఈయనే పాపులను ఆదరించేవాడని, లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్లి ఈయనేనని చెప్పి ఆయన దగ్గరకు వచ్చి తన హృదయాన్ని కుమ్మరించి తన పాపములను ఒప్పుకొని తనలో ఉన్నటువంటి ప్రేమనంతటినీ కూడా వెల్లడిపరుస్తుంది. ఏ రీతిగా అంటే ఆమె యొక్క కన్నీళ్లతో ఆయన పాదాలను కడుగుతూ, ఆమె యొక్క తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడుస్తూ తాను తెచ్చిన అత్తరు ఆయన పాదాలకు పూసి ఆమె మనసులో ఆయన మీద ఉన్నటువంటి ప్రేమను, అభిమానాన్ని, ఒక మరి కుమార్తె, ఒక బిడ్డ తండ్రి పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నదో ఆ ప్రేమనంతటినీ కూడా వ్యక్తపరిచేటువంటి అతి పవిత్రమైనటువంటి ఆ సన్నివేశాన్ని చూసినటువంటి వాళ్ళు ఏమనుకున్నారు చెప్పండి? లోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ సీన్ చూడగానే ఏమనుకున్నారు? అంతకుముందు సినిమాలో వాళ్ళిద్దరూ ప్రేమికులు, హీరోయిన్లుగా నటించినటువంటి వాళ్ళు ఇప్పుడు ఆ సన్నివేశంలో నటిస్తుంటే చూసినటువంటి వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని వాక్యము ద్వారా మనం తెలుసుకోవాలి, కానీ సినిమాగా చూపించి దీని ద్వారా మనలో విశ్వాసాన్ని కలిగించాలంటే అది సాధ్యము కాదండి. ఎందుకంటే చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మినటువంటి వారు ధన్యులు. నటులైనటువంటి వారంటే ఇది నటించేటువంటి వారు. ఇలా నటించేటువంటి వారినే లోకం ఏం చేస్తుంది? ఈరోజు గుర్తిస్తూ ఉంది. వాళ్ళకి స్టార్స్ అనేటువంటి హోదాని ఇస్తుంది, వాళ్ళకి లోకంలో ఎంతో గుర్తింపునిస్తుంది, వాళ్ళకి ఎన్నో అవార్డులు ఇస్తుంది, ఎన్నో రివార్డులు ఇస్తుంది. అంతేకాదు ఏదన్నా ఒక షాపింగ్ మాల్ ఓపెన్ చేయాలంటే ఎవరిని పిలుస్తారు చెప్పండి? ఎవరిని పిలుస్తారు? వాళ్ళే కదా. అసలు వాళ్ళు వస్తున్నారంటే జనాలు కిక్కిరిసిపోతూ ఉంటారు. అసలు వాళ్ళు వస్తున్నారంటే ట్రాఫిక్ అంతా ఎక్కడ చూసినా వాళ్ళ అడావుడే. లోకము వారంటే పడి చచ్చిపోతుంది. కారణం ఏంటి? వాళ్ళు చేస్తున్నది ఏంటండి? నటన. ఆ నటుల కోసం ఈ లోకము తప్పించిపోతుంది. వాళ్ళ పక్కన నిలబడితే చాలు, ఒక ఫోటో తీసుకుంటే చాలు అనుకుంటున్నారు. వాళ్ళ కోసం బట్టలు చించుకుంటున్నారు. వాళ్ళ కోసం ఫస్ట్ రోజు సినిమా రిలీజ్ అయిందని చెప్పి ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పుడు పెద్ద ఇష్యూ నడుతుంది. ఏ టీవీ పెట్టినా అదే కనబడుతుంది. తమ ప్రాణాలను పోగొట్టుకున్నటువంటి వారు నటించే వాళ్ళ కోసం అండి. వాస్తవంగా హీరోలు కాదు వాళ్ళు నిజ జీవితంలో. అటువంటి వారి కోసం తప్పించిపోతుంది ఈ లోకం.
ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి నటన వాళ్ళ గురించి కాదు, ఆ నటుల గురించి కాదు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేటువంటి నటన పరిశుద్ధ గ్రంథంలో నటించినటువంటి కొంతమంది వ్యక్తులు. ఈరోజు అదే నటన జీవితము మనలో ఉన్నదా అని ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి. నటులనగానే మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం చెప్పండి? లోకాన్ని చూస్తూ ఉన్నాం. కానీ క్రైస్తవులైనటువంటి వారిలో కూడా గొప్ప నటులు ఉన్నారండి. అందుకే ఎవరో అతీతులు కాదండి. ఇక్కడ నిలబడి ఈ మాటలు చెప్తున్నాను కాబట్టి నేనేదో అతీతుడిని కాదు, నేను కూడా మహానటుడినే. అందరూ నటులమే. దేవుని యొద్ద మనందరము కూడా నటించుచున్నటువంటి వారమే. అవునో కాదో ఒకసారి పరీక్షించుకోవటానికి ముందుగా పరిశుద్ధ గ్రంథములో కూడా నటించినటువంటి వారు కొందరు ఉన్నారు. మొట్టమొదటిగా నటించినటువంటి వ్యక్తి ఎవరో చెప్పగలరా? చాలామంది ఉన్నారు. ఒక వ్యక్తిని చూద్దాం. అబ్రహాము యొక్క కుమారుడైన అబ్రహాము యొక్క మనవడును ఇస్సాకు యొక్క కుమారుడనైనటువంటి యాకోబు. ఆదికాండము 27వ అధ్యాయము 18వ వచనం నుంచి మనం చూసినట్లయితే, ఇస్సాకు వృద్ధుడై చనిపోయేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇస్సాకు ఏం చెప్పాడు? మనందరికీ బాగా తెలిసినటువంటి విషయమే కదా. ఇస్సాకు ఏం చెప్పాడు? తన కుమారుడైనటువంటి ఏశావు ఎవరు? పెద్ద కుమారుడు. తన కుమారుడైనటువంటి ఏశావును పిలిచి, నేను చావక మునుపు నేను నిన్ను దీవించున్నట్లుగా నా కొరకు రుచికరమైనటువంటి భోజనమును సిద్ధపరచమని ఏశావుతో చెప్పినప్పుడు, ఏశావు వేటాడి తండ్రికి మంచి రుచికరమైనటువంటి భోజనమును సిద్ధపరిచి తద్వారా తండ్రి యొద్ద నుండి ఆశీర్వాదమును పొందాలని అతడు బయలు వెళ్ళినప్పుడు ఆ మాటలు ఎవరు విన్నారండి? ఎవరు విన్నారు? అతని యొక్క తల్లి అయినటువంటి రెబ్కా వింది. ఏశావుకి యాకోబుకి తల్లి అయినటువంటి రెబ్కా వింది. వినేం చేసింది? వెంటనే యాకోబుని పిలిచి, నీ అన్నకి మీ తండ్రి అయినటువంటి ఇస్సాకి ఆశీర్వాదం ఇవ్వబోతూ ఉన్నాడు, అలా కుదరదు, ఆశీర్వాదం నాకు నీవే వారసుడు అవ్వాలి, కాబట్టి నేను తొందరగా వంట చేసి మంచి రుచికరమైనటువంటి ఆహారాన్ని సిద్ధపరుస్తాను, ఈ ఆహారమును నీవు తండ్రి దగ్గరికి తీసుకుని వెళ్ళి తండ్రికి పెట్టి తండ్రి ద్వారా నీవు ఆశీర్వాదాన్ని పొందాలన్నప్పుడు యాకోబు ఏమంటున్నాడు చూడండి. యాకోబు ఏమంటున్నాడు? అయినను అతని తల్లి, నా కుమారుడా, ఆ శాపము నా మీదకి, అంటే 12వ వచనంలో మనం చూసినట్లయితే, ఒకవేళ నా తండ్రి నన్ను తడివి చూచును, అప్పుడు నేను అతను దృష్టికి వంచకుడుకునుగా తోచిన ఎడల నా మీదకి శాపమే గాని ఆశీర్వాదము తెచ్చుకోనని చెప్పాను. వాస్తవమే కదా. అప్పుడు తల్లి ఏం చెప్పింది చెప్పండి? తల్లి, అయినను అతని తల్లి, నా కుమారుడా, ఆ శాపము నా మీదకి వచ్చును, నీవు నా మాట మాత్రము విని పోయి వాటిని నా ఎద్దుకు తీసుకొని రమ్మని చెప్పి 15వ వచనంలో, మరియు తన జ్యేష్ఠ కుమారుడకు ఏశావునకు సొగసైన వస్త్రములు ఇంట నుండెను గనుక రిబ్కా వాటిని తీసి తన చిన్న కుమారుడికి యాకోబునకు తొడిగించి ఆ మేక పిల్లల చర్మముతో అతని చేతులను అతని మెడ మీద మునుపు భాగమును కప్పి. అంటే ఏం చేస్తుంది చెప్పండి? మేకప్ చేస్తుంది. ఈరోజు నటులు ఏం చేస్తారు? మేకప్, వేషం వేసుకుంటున్నాడు. ఇలా ప్రిపేర్ చేయించి ఎవరి దగ్గరికి తీసుకెళ్ళింది? ఇస్సాకు దగ్గరికి తీసుకుని వెళ్ళింది. ఇస్సాకు దగ్గరికి వెళ్ళిన తర్వాత 19వ వచనంలో 18వ వచనం కూడా చూద్దాం. అతడు తన తండ్రి యొద్దకు వచ్చి నా తండ్రి అని పిలవగా అతడు, ఏమి నా కుమారుడా, నీవెవరవని అడిగెను. అందుకు యాకోబు, నేను ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడును. ఎవరితను? యాకోబు. ఎలా యాక్ట్ చేస్తున్నాడు ఇతను? ఏశావులాగా నటిస్తూ ఉన్నాడు. ఏశావులాగా నటించమని అతన్ని ప్రోత్సహించింది ఎవరు? తల్లి. తల్లికి ఇద్దరూ కొడుకులే కదండి. ఇద్దరూ కూడా 2 కంటి లాంటి వాళ్ళే కదా. ఈరోజు చాలా కుటుంబాల్లో గొడవలు రావటానికి గల కారణము తల్లిదండ్రులైనటువంటి వారు పంచవలసినటువంటి ప్రేమను సరైన రీతిగా పిల్లలకు పంచకపోవటం వలన కూడా గొడవలు వచ్చే అవకాశం.
ఏశావు పట్ల ప్రేమ చూపకుండా ఏశావునేమో ఇస్సాకు ప్రేమిస్తున్నాడు, యాకోబునేమో రిబ్కా ప్రేమిస్తుంది. ఇద్దరు ప్రేమను పంచుకుంటున్నారు. ఒకళ్ళు ఎక్కువ ప్రేమిస్తున్నారు, ఇంకొకళ్ళని ప్రేమిస్తూ ఉన్నారు. అలా యాకోబును ప్రేమించిన రిబ్కా యాకోబును ప్రిపేర్ చేసింది. యాకోబుకి ఒక సొగసైనటువంటి ఏశావు వస్త్రమును ధరించి అతని యొక్క మెడను మేక తోలుతో కప్పి ఇస్సాకు ముందు నిలబడితే, ఇస్సాకు ముందు నిలబడిన యాకోబు ఇప్పుడు ఏమంటున్నాడు? నేను నీ జ్యేష్ఠ కుమారుడగు ఏశావును. దగ్గరుండి తల్లి కుమారుడికి ఏమి నేర్పిస్తుంది? నటన నేర్పిస్తుంది. అప్పుడు యాకోబు అన్నటువంటి మాట 22వ వచనంలో, యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు అతడు అతన్ని తడివి చూచి, స్వరము యాకోబు స్వరమే కానీ చేతులు ఏశావు చేతులు. ఎందుకంటే యాకోబుకి అప్పుడు ఇస్సాకుకి యొక్క కన్నులు మూసుకుపోయినాయి. వృద్ధాప్యం వలన అతని యొక్క కన్నులు కానకు ఉన్నాయి. ఈ రోజుల్లో కూడా మరి పెద్దవాళ్ళు అయినప్పుడు వాళ్ళ కన్నుల్లో ఈ క్యాటరాక్ట్స్ ఇవే కదా అంటారు, క్యాటరాక్ట్స్ అని. వాటి వలన చాలామంది ఇప్పుడంటే ఆపరేషన్స్ వచ్చినాయి, కానీ ఆ కాలంలో లేవు కదండి. మరి దాని వలన మరి యాకోబు స్వరమేమో యాకోబు స్వరంలా ఉంటుంది, కానీ చేతులు తడివి చూస్తే అతనికి ఎలా కనపడిందంట? ఏశావులాగా కనపడింది. అంటే వెంటనే ఏం చేశాడు? అతను ఆశీర్వాదమునంతా యాకోబుకి ఇచ్చేశాడు. ఇచ్చేసిన తర్వాత యాకోబు జీవితం మరి తండ్రి ఆశీర్వదించినటువంటి రీతిగా యాకోబు జీవితం బాగా ఉందా? ఏమయ్యాడు? ఆశీర్వాదాన్ని పొందిన వెంటనే యాకోబు తల్లిదండ్రులను విడిచి పారిపోవాల్సి వచ్చింది. ఎక్కడికి? తన మామయ్య అయినటువంటి లాబాను దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. లాబాను దగ్గరికి వెళ్ళిన తర్వాత యాకోబు జీవితం ఏమన్నా బాగుందా? అక్కడికి వెళ్ళిన తర్వాత లాబాను యొక్క చిన్న కుమార్తె అయినటువంటి రాహేలును చూచి ప్రేమలో పడ్డాడు. ఆమె కోసం అతను ప్రేమలో పడంగానే లాబాను ఏం చేశాడు చెప్పండి? ఆ వీక్నెస్ని యూజ్ చేసుకుని 7 సంవత్సరంలో నీవు నాకు కొలువు చేసినట్లయితే, పనివాడిగా ఒక పాలేరులాగా పని చేసినట్లయితే నా కుమార్తెను ఇస్తానని చెప్పి 7 సంవత్సరంలో పని చేయించుకుని 7 సంవత్సరంలో అయిన తర్వాత ఎవరినిచ్చి పెళ్లి చేశాడండి? లేయానిచ్చి పెళ్లి చేశాడు. మరలా ఇదేంటి నువ్వు ఇలా నన్ను చేసావు, ఇలా నన్ను మోసం చేసావని అడిగితే మరలా ఇంకొక 7 ఏళ్ళు చెయ్యి, ఇప్పుడు ఎవరిని ఇస్తాను? రాహేల్ని ఇస్తానని చెప్పాడు. 14 సంవత్సరాలు యాకోబు తన మామ చేతిలో మోసపోయి ఒక అబ్రహాము యొక్క మనవుడుగా, ఇస్సాకు యొక్క కుమారుడుగా, మరి రాబోయేటువంటి తరానికి అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడని పిలిపించుకునే గొప్ప పితరుడుగా ఉండవలసినటువంటి యాకోబు ఆ యొక్క లాబాను చేతిలో మోసపోయి 14 సంవత్సరాలు ఏం చేశాడు? కొలువు చేశాడు. అప్పటికీ కూడా అతనికి ఇంకా ఆస్తిని కూడా ఇవ్వట్లేదు. ఆస్తి కోసం మరలా 6 సంవత్సరాలు పనిచేసి 20 సంవత్సరాల పాటు అతడు ఏం చేశాడు? బానిసగా అతని దగ్గర బ్రతకటం జరిగింది. అలా బ్రతికిన తర్వాత మరలా తన తండ్రి దగ్గరికి తనకు కలిగినటువంటి ఆస్తిని అంతటిని సమకూర్చుకొని రాబోతున్నప్పుడు అతని యొక్క అన్న అతని మీద పగపట్టాడని, తనను చంపబోతున్నాడని తెలుసుకొని తర్వాత ఏం చేశాడో మనందరికీ తెలుసు. ఏం చేశాడు? యబ్బోకు రేవు దగ్గర ఏం చేశాడు? తనకు కలిగినటువంటి సమస్తమును పంపించి వేసి దేవుని సన్నిధిలో పడి ఏం చేస్తున్నాడు? ఒక నరుడు తెల్లవారు వరకు యాకోబుతో ఏం చేస్తున్నాడట? పోరాడుతూ ఉన్నాడు. పోరాడుతుంటే తెల్లవారిపోతుందని చెప్పి ఆ యొక్క నరుడు అనగా ఆ యొక్క దేవదూత యాకోబును విడిచిపెట్టమనంటే యాకోబు ఏమంటున్నాడు? నీవు నన్ను ఆశీర్వదిస్తేనే. మరి తండ్రి దగ్గర ఆల్రెడీ ఆశీర్వాదాన్ని పొందాడుగా. తండ్రి దగ్గర పొందినటువంటి ఆశీర్వాదం వలన అతని యొక్క జీవితం ఏమైపోయింది చెప్పండి? అక్కడ ఎంతో బాధలు అనిపించాడు. తన మామ చేత మోసపోయి 20 సంవత్సరాలు అక్కడ కొలువు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి తన తండ్రి వల్ల వచ్చినటువంటి ఆశీర్వాదం కాదు, దేవుని వలన వచ్చినటువంటి ఆశీర్వాదమే నిజమైనటువంటిది, అదే స్థిరమైనటువంటిది అని భావించి ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నాడు, ఆ దేవుని ఆశీర్వాదాన్ని తెలుసుకున్నాడు. ఆ దేవుని దగ్గర ఉంటే నా జీవితానికి ఉండే క్షేమాన్ని అతడు తెలుసుకున్నాడు, అనుభవపూర్వకంగా ఎరిగే ఉన్నాడు. కనుక దేవుని సన్నిధిలో పడి ప్రార్థిస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు నేను నిన్ను ఆశీర్వదించాలి అంటే నీ పేరేంటో నాకు చెప్పు అన్నాడు. ఏమని చెప్పాడు? నేను నీ జ్యేష్ఠ కుమారుడుగో ఏశావును అన్నాడా? ఏమన్నాడు? ఇప్పుడు నేను యాకోబును, నేను మోసగాడిని, నా అన్నను మోసం చేశాను, కళ్ళు కనపడినటువంటి నా తండ్రిని మోసం చేశాను అని ఒప్పుకున్నాడు. కనుక మరి అతడు నటనా జీవితాన్ని విడిచిపెట్టాడు. ఒకప్పుడు నటించాడు, ఇప్పుడైతే దేవుని దగ్గర ఏం చేస్తున్నాడు?
నిజమైనటువంటి జీవితాన్ని అతడు మరి జీవిస్తూ ఉన్నాడు. ఆ రీతిగా తను ఒప్పుకున్నాడు కనుక, దిద్దుకున్నాడు, సరిచేసుకున్నాడు కనుక దేవుని ఆశీర్వాదాన్ని అతడు తిరిగి పొందగలిగాడు. కాబట్టి మొట్టమొదటిగా నటించినటువంటి వాడుగా ఎవరు మనకు కనబడుతున్నాడంటే యాకోబు మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. ఈ రీతిగా మనం ఆలోచన చేసుకుంటూ వెళితే ఇంకా నటించినటువంటి వారి యొక్క సందర్భాలు చాలా ఉంటాయి. అన్నీ ఇప్పుడు మనం చదువుకుంటాం కుదరదు కనుక మరొక విషయాన్ని ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకున్నాం. రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఇక్కడ ఒక వ్యక్తి మనకి కనబడుతున్నాడు. ఎవరా వ్యక్తి? గెహాజీ. ఎవరి గెహాజీ? ఎలీషా ప్రవక్త దగ్గర ఉన్నటువంటి శిష్యుడు. ఇక్కడ జరిగినటువంటి సంఘటన మనకు తెలుసు 5వ అధ్యాయంలో. ఎవరా వ్యక్తి? ఎవరు వస్తున్నారు? నయమాన్ అనేటువంటి వ్యక్తి. ఎవరితను? సైన్యాధిపతి. ఏ దేశానికి? సిరియా దేశానికి సైన్యాధిపతి, పరాక్రమశాలి. రాజు దగ్గర గొప్ప పేరు ఉంది, కానీ ఒంట్లో ఏముంది అతనికి? కుష్ఠరోగం. బయట అందరి దృష్టిలో గొప్పవాడిగా అంటున్నాడు, కానీ అతను హృదయములో, అతని యొక్క దేహములో ఉన్నటువంటి కుష్ఠరోగము అతను ఏం చేస్తుంది? మానసికంగా కృంగదీస్తూ ఉంది. అలా కృంగిపోతున్నటువంటి సందర్భంలో ఇశ్రాయేలు దేశంలో నుండి తీసుకుని వచ్చినటువంటి ఒక చిన్నది ఆ యజమానుడి యొక్క బాధను చూసి తన ప్రవక్త యొక్క గొప్పతనాన్ని ఎరిగినటువంటి స్త్రీగా, నా యజమానుడికి స్వస్థత రావాలంటే నా యజమానుడు ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గరికి వెళ్ళినట్లయితే తప్పక స్వస్థత వస్తుందని భావించి విశ్వాసముతో తన యజమానుడికి చెప్పినప్పుడు చిన్నదాని మాట వినినటువంటి ఆ యొక్క నయమాను ఆ యొక్క మరి యెరూషలేము, ఆ యొక్క ఇజ్రాయెల్ దేశంలోనికి వెళ్ళి ఆ యొక్క ఎలీషా ప్రవక్త ద్వారా, ఎలీషా ప్రవక్త చెప్పినటువంటి రీతిగా మొదట మరి చేయకపోయినప్పటికీ తర్వాత మరి అతని పనివాడు చెప్పినటువంటి మాటను బట్టి మరి ఆ రీతిగా చేసి స్వస్థత పొంది మరి ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చి అంటున్నటువంటి మాట, నాకు ఇచ్చినటువంటి స్వస్థతను బట్టి నీవు నా దగ్గర బహుమానం తీసుకోమంటే ఎలీషా ప్రవక్త ఏమన్నాడు? నీ ఇంట బహుమానం ఇచ్చినను. ఏమంటున్నాడు చూడండి, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. ఎలీషా, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నేను ఏమీ తీసుకోనని చెప్పాను. నయమాను అతన్ని ఎంతో బతిమాలినను ఒప్పకపోయెను. ఎంతో బతిమలాడినా కానీ ఎలీషా ప్రవక్త ఏమాత్రము కూడా ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే మరి ఆ యొక్క నయమాను వెళ్ళిపోతూ ఉంటే వెనకాల ఎవరు పరిగెత్తారు? గెహాజీ. 25వ వచనంలో మనం చూసినట్లయితే ఆ గెహాజీ అతను వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ యొక్క నయమానును అడిగి ఆ యొక్క బహుమానం తీసుకొని మరి ఇంట్లో దాచిపెట్టుకొని మరలా ఎవరి దగ్గరకు వచ్చి నిలబడ్డాడు? ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చి నిలబడినప్పుడు ఎలీషా ప్రవక్త అంటున్నటువంటి మాట 25వ వచనం 5వ అధ్యాయము 2వ రాజుల గ్రంథం. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలవగా ఎలీషా వానిని చూచి, గెహాజీ, నీ వెచ్చటి నుండి వచ్చితివి అని అడిగినందుకు వాడు, నీ దాసుడనైన నేను ఎచ్చటికి పోలేదు, నేను ఎక్కడికి పోలేదు, నేను ఇక్కడే ఉన్నాను. నటిస్తూ ఉన్నాడు, ప్రవక్త ముందు నటిస్తూ ఉన్నాడు. వెంటనే ఏం జరిగిందో మనందరికీ తెలుసు. నయమానికి వదిలేసినటువంటి కుష్టి ఎవరికి పట్టింది? ఇప్పుడు ఎలీషా. ఈ యొక్క గెహాజీకి అతని యొక్క సంతానమునకు సదాకాలము అతని కుటుంబం అంతటికీ కూడా మరి కుష్టి వ్యాధి రావటానికి కారణము ఇతడే అయ్యాడు. ఇక్కడ పరిస్థితిని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఇశ్రాయేల్ యొక్క దేశంలో భయంకరమైనటువంటి కరువు ఉన్నదండి. అటువంటి కరువు ఉన్నటువంటి సందర్భంలో ఆ ప్రవక్త దగ్గరికి నయమాను వచ్చి అడుగుతున్నాడు, నువ్వు బహుమానం తీసుకోమంటే నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలు కరువుతో అల్లాడిపోతుంటే నేను నీ దగ్గర బహుమానం తీసుకుని నేను సుఖిస్తానా? అదే మాట అంటాడు ఎలీషా. నయమాను యొక్క గెహాజీతో అంటాడు, ఇది బహుమానాలు తీసుకుని మరి సుఖించేటువంటి సమయమా అని మరి యొక్క గెహాజీతో అంటాడు. చూడండి 26వ వచనంలో, అంతటి ఎలీషా వానితో, ఆ మనుషుడు రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? వీటన్నిటినీ సంపాదించుకుంటాక దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంది. ఒక పక్కన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు కరువుతో అల్లాడిపోతున్నారు. వారు ఆకలితో అన్నం లేక
అక్కడ ఉన్నటువంటి కొంతమంది, అంతకుముందు మనం రాజుల గ్రంథంలో చూసినట్లయితే అహాబు కాలంలో కొంతమంది స్త్రీలు వారికి పుట్టినటువంటి బిడ్డలను చంపి వాళ్ళని వంట చేసుకుని తిన్నటువంటి సందర్భాలు, తమ పుట్టినటువంటి పిల్లలను చంపుకుని తినేటువంటి భయంకరమైనటువంటి కరువు అక్కడ ఉన్నది. అటువంటి పరిస్థితులలో ఒక ప్రవక్తగా దేవుడు నా ద్వారా కలిగించినటువంటి ఆ స్వస్థతను బట్టి, ఆ స్వస్థతను నేనేదో కలిగించానని నేను అతని దగ్గర బహుమానాలు తీసుకుంటే అతను ఏమనుకుంటాడు చెప్పండి? నేను అతనికి బహుమానం ఇచ్చాను, అతను నాకు స్వస్థతనిచ్చాడు. ఇందులో ఉచితం అనే మాటకి అర్థం ఎక్కడుంది? ఇదా సమయం? నీ ప్రజలైనటువంటి వారు అలా ఉంటే నువ్వు వెళ్ళి ద్రాక్ష తోటలను ఇవన్నీ కూడా సంపాదించుకుంటానికి, ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ తోటలను సంపాదించుకుంటానికి ఇది సమయమా? ఆ యొక్క గెహాజీ ఏం చేశాడు చెప్పండి? ఒక్క నిమిషమే నటించాడండి. నేను ఎక్కడికి వెళ్ళాను, నేను ఇక్కడే ఉన్నాను కదా అని ఒకే ఒక్క నిమిషం నటించాడు. ఆ ఒక్క నిమిషములో అతడు నటించిన నటన అతని యొక్క కుటుంబాన్ని అంతటికీ కూడా ఏం చేసింది చెప్పండి? తరతరములకు కూడా కుష్ఠరోగం ఎంత భయంకరమైనదో తెలుసా? కుష్ఠరోగం వచ్చినటువంటి వాళ్ళకి కాళ్ళలో స్పర్శ తెలియదు. వాళ్ళు రాత్రిపూట పడుకునేటప్పుడు వాళ్ళ కాళ్ళకి ఏదైనా కవర్లు చుట్టేసుకుని పడుకుంటారంటండి. ఎందుకంటే అలా కవర్లు కానీ సాక్సులు కానీ ఏదైనా వేసుకోకుండా పడుకుంటే వాళ్ళు పడుకున్నప్పుడు ఆ పడుకున్నటువంటి ఏరియాలో ఏదైనా ఎలకలు వచ్చి వాళ్ళని కొరికినా వాళ్ళకి తెలియదంట. ఉదయకాలం అయ్యేటప్పటికి వాళ్ళ కాళ్ళ నుంచి రక్తం కారుతూ ఉంటుంది. వాళ్ళు నడుస్తూ ఉంటే వాళ్ళ కాళ్ళల్లో మేకులు గుచ్చుకున్నా వాళ్ళకి స్పర్శ తెలియదు. ఆ కుష్ఠరోగం అనేటువంటిది ఒంటిలోకి వస్తే ఆ యొక్క మాంసాన్ని మెత్తగా తినేస్తూ స్పర్శ లేకుండా చేస్తూ ఉంటుంది. అంత భయంకరమైనటువంటిది. అటువంటి కుష్ఠరోగము రావటానికి కారణం ఏమిటంటే గెహాజీ నటించినటువంటి నటన. ఆ రీతిగా గెహాజీ యొక్క నటనకి దేవుడు గొప్ప అవార్డు ఇచ్చాడు. ఈరోజు లోకంలో ఉన్నటువంటి నటులైనటువంటి వారికి ఎన్నో అవార్డులు, ఎన్నో రివార్డులు లోకంలో. కానీ లోకాన్ని విడిచిన తర్వాత వారి యొక్క పరిస్థితి ఎలాగుంటుందో ఒకసారి ఆలోచించండి. ఈరోజు వాళ్ళు నటిస్తున్నటువంటి నటన బట్టి, వాళ్ళకు వచ్చిన హోదాను బట్టి, వాళ్ళకు వచ్చిన డబ్బులను బట్టి, వాళ్ళకి లోకంలో ఉన్నటువంటి స్టేటస్ని బట్టి, ప్రజలందరూ కూడా వాళ్ళని చూసి గొప్పవాళ్ళని అనుకుంటున్న బట్టి వాళ్ళ దృష్టిలో వాళ్ళు నిజంగా హీరోలు అనుకుంటూ ఉన్నారు. ఈ లోకంలో అయితే అవ్వచ్చుగాక అలానే అనుకుని ఈ యొక్క స్థితి మాకు ఎక్కువ కాలం ఇలానే ఉంటుంది అనుకుని ఎంతోమంది ఆ రంగుల ప్రపంచంలోనికి వచ్చి 4 సంవత్సరాలు వాళ్ళు సినిమాలు బాగా ఆడినప్పుడు బాగా ఉండి తర్వాత వాళ్ళని ఎవరు పట్టించుకోకపోవటం వలన చివరికి తినటానికి తిండి లేక ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయినటువంటి వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. ఇక్కడ గెహాజీ యొక్క నటన కుటుంబానికి ఏం తీసుకొచ్చింది? శాపం తీసుకొని వచ్చింది. ఆ రీతిగా మనం ఆలోచించుకుంటూ వెళితే ఇంకా మరి మొదటి రాజుల గ్రంథము 14వ అధ్యాయంలో ఒక స్త్రీ ఇక్కడ కనబడుతూ ఉన్నది. 14వ అధ్యాయం మొదటి వచనంలో, ఆ కాలమున, మొదటి రాజుల గ్రంథము 14వ అధ్యాయం మొదటి వచనం, ఆ కాలమున యెరోబాము కుమారుడైన అబీయా కాయిలా పడగా యెరోబాము తన భార్యతో ఇట్లనెను, నీవు లేచి యెరోబాము భార్యవని తెలియబడకుండా మారువేషము వేసుకొని షీలోహునకు పొమ్ము. యెరోబాము ఎవరండి? పరిశుద్ధ గ్రంథములో దేవుడు అసహించుకునే రాజులలో యెరోబాము ఒకడండి. దేవుడు ఆ పేర్లు చెప్తేనే మరి ఎంతో కోపం వస్తుంది దేవుడికి. మరి ఒక మంచి రాజుగా చెప్పాలనుకున్నప్పుడు దేవుడు ఎవరి పేరు చెప్తాడు? దావీదు పేరు చెప్తే, ఒక చెడ్డ రాజుగా దేవుడు చెప్పాలనుకున్నప్పుడు ఎవరి పేరు చెప్తాడు? యెరోబాము, అహాబు. ఈ యెరోబాము లాంటి వాడు, అహాబు లాంటిటువంటి వాడు ఎవడు లేడని దేవుడు వీరిని గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటాడు. కారణం ఏమిటంటే యెరోబాము అనేటువంటి వాడు ఇశ్రాయేలీలకు రాజు. అంటే సొలొమోను కాలము వరకు ఇశ్రాయేలు దేశమంతా ఐక్యరాజ్యంగా ఉన్నది. యోధా దేశము, ఇశ్రాయేలు. అంటే ఇశ్రాయేలు మొత్తం ఎన్ని గోత్రాలండి? 12 గోత్రాలు. ఈ 12 గోత్రాలు కలిసి ఉండేవి. ఆ 12 గోత్రాల మీదకి మొట్టమొదటి రాజు సౌలు, రెండవ రాజు దావీదు, మూడవ రాజు సొలొమోను, 4వ రాజు సొలొమోను యొక్క కుమారుడైన రెహబాము. ఈ రెహబాము కాలములోనే ఆ రాజ్యము 2 భాగాలుగా విభాగింపబడింది, 2 భాగాలుగా విడిపోయింది.
ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణ ఎలాగైతే విడిపోయిందో అలానే దేశం రెండు ముక్కలుగా చీలిపోయింది. ఒకటి అంటే బెన్యామీను గోత్రికులు, యోధా గోత్రికులు అంతా కూడా యోధా దేశము దక్షిణ దేశంగా పిలువబడ్డారు. మిగిలినటువంటి 10 గోత్రముల వారు ఇశ్రాయేలీలుగా పిలువబడ్డారు. ఇప్పుడు ఈ రాజ్యము రెండుగా చీలిపోయిన తర్వాత ఈ యోధా దేశంలో ఏముంది అంటే యెరూషలేము ఉంది. యెరూషలేములో ఏముంది అంటే సొలొమోను కట్టించిన దేవాలయం ఉంది, సొలొమోను కట్టించిన దేవుని మందిరం ఉంది. దేవుడు ధర్మశాస్త్రంలో ఏమని చెప్పాడంటే ఇశ్రాయేలీలకి, మీరు ఎక్కడ ఉన్నా ఏం చేసినా సంవత్సరమునకు 3 మార్లు తప్పకుండా మీరు ఆ దేవాలయమునకు రావాలి. పెంతుకోస్తు అనే పండుగ దినమున ఇశ్రాయేల్ అందరూ అక్కడ కనబడటాన్ని మనం అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో చూస్తాం. అదే రీతిగా పస్కా పండుగ నాడు ఆ యొక్క ఇశ్రాయేల్ అందరూ కూడా ఆ యొక్క యెరూషలేము దేవాలయంలో కనబడటాన్ని నూతన నిబంధనలో అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. ఈ రీతిగా ఇశ్రాయేల్ అయినటువంటి వారు ఎక్కడ ఉన్నా వాళ్ళందరూ సంవత్సరంకు 3 మార్లు ఎక్కడికి వెళ్ళాలి? తప్పకుండా ఆ యెరూషలేమునకు వెళ్ళాలి. అది దేవుడి యొక్క ఆజ్ఞ. ఇప్పుడు దేశం 2 భాగాలుగా అయిపోయింది. వాళ్ళ మధ్య ఒక సరిహద్దు వచ్చేసింది. యెరూషలేములో దేవాలయం ఉన్నది, యెరూషలేములో సొలొమోను కట్టిన మందిరం ఉన్నది. ఆ మందిరానికి ఇశ్రాయేల్ అందరూ వెళ్ళాలంటే ఈ ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ బోర్డర్ని దాటి ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళందరూ కూడా యెరూషలేములోకి వెళ్ళాలి. అలా కానీ వెళ్ళినట్లయితే ఈ ఇశ్రాయేల్ అందరూ కూడా ఆ యొక్క దావీదు యొక్క కుమారుడైనటువంటి రెహబాము అక్కడ పరిపాలన చేస్తున్నాడు కనుక ఆ యొక్క రెహబామును చూసినప్పుడు వారికి దావీదును గుర్తుకొచ్చి మనం అందరము కూడా దావీదు యొక్క మరి సేవకులము, దావీదు యొక్క ప్రజలము కదా అని చెప్పి ఈ ప్రజలందరూ ఎక్కడ తిరుగుబాటు చేసి తన్ను చంపేస్తారేమో అన్నటువంటి ఉద్దేశంతో ఈ యెరోబాము అనేటువంటి ఇశ్రాయేలీయుల రాజు ఏం చేశాడంటే 2 దూడలను తయారు చేసి ఆ దూడలను తీసుకొచ్చి ఇశ్రాయేల్ దేశంలో పెట్టి 2 ప్రాంతాల్లో పెట్టి మిమ్మల్ని రక్షించినటువంటి మీ దేవుడైన యెహోవా ఇదే అని చెప్పి ఇశ్రాయేల్ అయినటువంటి వారు మరి ఆ యొక్క విగ్రహారాధన చేయటానికి కారణమైనటువంటి రాజు ఎవరు అంటే యెరోబాము. అందుకనే యెరోబాముని దేవుడు ఎన్నో సందర్భాల్లో మరి మీ తండ్రి అయినటువంటి యెరోబాము వలె నువ్వు ప్రవర్తించావు, అహాబు వలె నువ్వు ప్రవర్తించావని ఎన్నో సందర్భాల్లో యెరోబాముని, అహాబుని దేవుడు మరి ఎవరైతే దుర్మార్గంగా ప్రవర్తిస్తుంటారో, దేవుని మాట వినకుండా ప్రవర్తిస్తారో వారందరికీ కూడా యెరోబాముని, అహాబును దేవుడు గుర్తు చేస్తూ వస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ యెరోబాము చేసినటువంటి పాపమును బట్టి యెరోబాము యొక్క కుమారుడు ఎవరు? అబీయా ఏమయ్యాడు? ఇప్పుడు కాయిలా పడ్డాడు, జబ్బు పడ్డాడు. ఎక్కడ తిరిగినా ఎవరి వలన కూడా అతనికి స్వస్థత రావట్లా. అప్పుడు ఈ యొక్క యెరోబాము తన భార్యతో అంటున్నటువంటి మాటను ఇప్పుడు మనం చదువుకున్నాం. 2వ వచనంలో యెరోబాము తన భార్యతో ఇట్లను, నీవు లేచి యెరోబాము భార్యవని తెలియకుండా మారు వేషము వేసుకొని ఎక్కడికి వెళ్ళాలి? ప్రవక్త దగ్గరికి వెళ్ళు. షీలోహులో ఉన్న ప్రవక్త, నన్ను అభిషేకించిన ప్రవక్త, నన్ను రాజుగా చేసినటువంటి ప్రవక్త, ఈ యెరోబాము అనేటువంటి వాడిని రాజుగా చేసింది ఎవరు అంటే దేవుడే. అతను ఒక టాపీ పని చేసుకునేటువంటి వాడు. ఆ పనిలో ఉన్నటువంటి వాడిని పిలిచి ఇశ్రాయేల్ దేశం మీద రాజుగా అభిషేకిస్తే అభిషేకింపబడిన తర్వాత వెంటనే తన రాజ్యాన్ని సుస్థిరపరచుకోవటానికి, తన యొక్క సింహాసనాన్ని కాపాడుకోవటానికి దేవుని వలన వచ్చిన అధికారము దేవుడు స్థిరపరిస్తేనే అది నాకు ఉంటుందని ఏమాత్రము తలంచకుండా తన జ్ఞానముతో, తన ఆలోచనతో ఆ సింహాసనాన్ని స్థిరపరచుకోవటం కోసం దేవుని పేరట 2 దూడలను చేసి ఇశ్రాయేల్ అయినటువంటి వారు పాపము చేయటానికి అతడు కారకుడయ్యాడు. అందుకని నెబాతు కుమారుడైన యెరోబాము అనేటువంటి మాటను మనం రాజుల గ్రంథంలో కానీ దినవృత్తాంతాల గ్రంథంలో కానీ చాలా సందర్భాల్లో మనం చదువుతూ ఉంటాం. అతని యొక్క భార్యకు ఇప్పుడు ప్రవక్త దగ్గరికి వెళ్ళే ధైర్యం లేదు, అతనికి ప్రవక్త దగ్గరికి వెళ్ళే ధైర్యం లేదు. అందుకని ఇప్పుడు ఏం చెప్తున్నాడు? తన భార్యకి ఏమని సలహా ఇస్తున్నాడు? నీవు యెరోబాము భార్యగా ఆ యొక్క ప్రవక్త దగ్గరికి వెళ్ళవద్దు. ఎలా వెళ్ళాలి? నువ్వు వేరొకటిగా నీవు మారు వేషము వేసుకొని ఆ యొక్క ప్రవక్త దగ్గరికి వెళ్ళమని చెప్పినప్పుడు ఆ యొక్క స్త్రీ ఏం చేసింది? 5వ అధ్యాయం మిడిల్లో చూసినట్లయితే యెరోబాము భార్య 4వ వచనంలో యెరోబాము భార్య ఆ ప్రకారం లేచి షీలోహునకు పోయి అహియా ఇంటికి వచ్చును. అహియా వృద్ధాప్యము చేత కండ్లు కానరాని వాడై ఉండెను కనుక ఈ యొక్క యెరోబాము భార్య అతని యొక్క ఇంటికి వచ్చుచున్నది అని తెలిసిన వెంటనే యెరోబాము అంతటి యెహోవా అహియాతో సెలవిచ్చినదేమనగా, యెరోబాము కుమారుడు కాయిలాగా ఉన్నాడు గనక అతని గురించి నీ చేత విచారణ చేయుటకై యెరోబాము భార్య వచ్చుచున్నది. ఎలా వస్తుందామె? ఆమె మారువేషము వేసుకొని, మారువేషము
నటించటానికి. అంటే వేరొక స్త్రీగా వస్తుంది. యరొబాము భార్యగా లేక రాజు యొక్క భార్యగా రాణిగా రావట్లేదు. రాణిగా వస్తే ఆ యొక్క ప్రవక్త వీరు చేసినటువంటి పనికి తప్పకుండా వీళ్ళని గద్దిస్తాడనే సంగతి తెలిసి మారు వేషము వేసుకొని ఆ యొక్క ప్రవక్త దగ్గరికి వచ్చేటప్పటికే ప్రవక్తకి దేవుడు చెప్పాల్సిందంతా చెప్పాడు. ఒకవేళ నిజంగా ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళి మరి ఒకవేళ ప్రాధేయపడితే పరిస్థితి ఎలాగుండేదో తెలియదు, కానీ వేరొక వేషము వేసుకొని రావటం వలన ఆమె తన కుమారుడిని బతికించుకోనకపోగా తన కుమారుడి యొక్క మరణ వార్తను ఆమె వినాల్సి వచ్చింది. ఆ రీతిగా ఆమె కుటుంబం అంతటికీ కూడా దేవుని యొక్క శాపం రావాల్సి వచ్చింది. ఈ రీతిగా మనం ఆలోచన చేసుకుంటూ వెళ్తే ఎంతోమంది కనబడుతూ ఉంటారండి. వేషం వేసుకొని వాళ్ళు రాణిగా ఉన్నటువంటి ఆమె ఒక సామాన్యమైనటువంటి స్త్రీగా వెళ్ళి ఏం చేసింది, నటించి ఆ నటనతో ఆమె ఏం తెచ్చుకుంది, తన కుమారుడి యొక్క మరణ వార్తను తెచ్చుకుంది. ఆ రీతిగానే మనం ఆలోచించుకుంటూ వెళితే ఎంతోమంది ఈ రీతిగా నటించినటువంటి వాళ్ళు పరిశుద్ధ గ్రంథంలో మనకి కనబడుతూ ఉంటారు. అదే రీతిగా మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చూసినట్లయితే, మరి క్రిస్మస్ సందర్భంగా మనం ఈ యొక్క లేఖన భాగాన్ని ధ్యానిస్తూ ఉంటాం. ఏమిటా లేఖన భాగము అంటే, అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకుని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమే జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. నేను చదువుకుని ఉంటాం కదండి ఈ లేఖన భాగాన్ని. ప్రభువైన యేసుక్రీస్తు పుట్టినప్పుడు మరి తూర్పు దేశపు జ్ఞానులు ఆ యొక్క నక్షత్రమును పట్టుకొని వాళ్ళు యెరూషలేము దాకా వచ్చి ఆ యొక్క యెరూషలేమునకు రాగానే యూదులకు రాజైనటువంటి వాడు ఆ యొక్క హేరోదు కుటుంబంలో పుట్టాడేమోనని అనుకుని హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి అడగటం, హేరోదు రాజు వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఉండే శాస్త్రులను ప్రధాన యాజకులను పిలిచి వాళ్ళని అడగటం, వాళ్ళు వెంటనే విషయాన్ని చెప్పటం, ఆ విషయాన్ని బట్టి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆ జ్ఞానులైనటువంటి వారితో ఏమంటున్నాడు, మీరు వెళ్ళి ఆయనను కనుగొని నాకు వచ్చే ఇన్ఫర్మేషను ఇవ్వండి. ఎందుకని, నేను కూడా వచ్చి ఏం చేస్తా, ఆయన్ని పూజిస్తా. నిజమేనా? పూజించడానికి ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాడా? దేనికోసం? దేనికోసం? ఆ శిశువును ఆ చిన్న వయసులోనే ఆ పొత్తిగుడ్డలతో ఉన్నప్పుడే అతన్ని లేపేయాలని, చంపేయాలని. అంటే నటన అంటే పైకి మాటల్లో కనపడేది ఒకటి, హృదయంలో ఉన్నది ఇంకొకటి. మాటల్లోనేమో పూజిస్తానంటున్నాడు, హృదయంలోనేమో చంపేయాలనుకుంటూ ఉన్నాడు. తర్వాత ఏం జరిగింది? ఆ హేరోదు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? ఆ తర్వాత హేరోదు చనిపోవగానే ఆ యొక్క ఐగుప్తు దేశంలోనికి వెళ్ళినటువంటి ఆ యొక్క మరియా, యేసేపు, ప్రభువైన యేసుక్రీస్తు ఆ చిన్నతనములు అక్కడ నుండి వచ్చిరి అని రాయబడి ఉన్నదండి. నటించుట ద్వారా హేరోదు రాజు, నటించుట ద్వారా గెహాజీ, నటించుట ద్వారా యరొబాము భార్య ఏమి కొని తెచ్చుకున్నారు. ఆ నటన నిజమైనది కాదు, నేను నటించానని ఒప్పుకున్నటువంటి యాకోబు దేవుని దగ్గర నుంచి తిరిగి ఆశీర్వాదాన్ని పొందగలిగాడు. ఇప్పుడు ఈ నటన గురించి మనం ఎందుకు చదువుకుంటున్నాము అంటే, మనం కూడా మన యొక్క జీవితంలో దేవుని దగ్గర ఎలా ఉంటున్నాం ఆలోచించండి. ప్రార్థించినప్పుడు మనకున్నటువంటి విధేయత, మనకున్న ఒప్పుదల నిజ జీవితంలో ఉంటుందా? అవునా? బల్ల దగ్గరికి వచ్చినప్పుడు మనకున్న తగ్గింపు, మనకున్న పశ్చాత్తాపం, మనకున్నటువంటి ఈ పరిశుద్ధత నిజ జీవితంలో అలానే ఉంటుందా? ప్రైజ్ ద లార్డ్ అని చెప్పేటువంటి మనము మన పెదవుల్లో నుంచి వస్తుందా, మన హృదయంలో నుంచి వస్తుందా? ఎక్కట్లా వస్తుంది? దేవుడు మన ప్రార్థన ఎప్పుడు వింటాడో తెలుసా? మనం ప్రార్థించే 1 గంటలో మనం పశ్చాత్తాపపడి మనం దిద్దుకొని సరిచేసుకొని ప్రార్థించినప్పుడు ఆ గంటలో చేసే ప్రార్థన బట్టి కాదు దేవుడు మనకు ప్రతిఫలం ఇచ్చేది, 23 గంటల్లో ఉన్న మన జీవితాన్ని బట్టి. మిగిలినటువంటి సమయంలో నిజంగానే మనం ప్రార్థించినట్టుగా మనం తగ్గించుకున్నట్లుగా మనము నిజంగా ఆ రీతిగా జీవించినట్లయితే తప్పకుండా ఆ ప్రార్థనను దేవుడు విని ఆ ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ప్రార్థనలోనేమో ఒప్పుకుంటూ ఉన్నాం, బయటికి వెళ్ళిన తర్వాత మరలా మన జీవితము మామూలుగానే ఉంటుంది. ఈరోజు మన యొక్క జీవితాలు ఎలాగో ఉంటూ ఉన్నాయి. మనుషుల దగ్గర నటిస్తే నష్టం పెద్ద ఉండకపోవచ్చు, కానీ దేవుని దగ్గర నటిస్తే, నటించే వాళ్ళందరికీ దేవుడు ఒక
స్థలమును సిద్ధపరిచాడు. నటించే వారందరికీ నరకము, జీవించే వారికి మాత్రమే పరలోకం. నటించే వారిని దేవుడు ఏమాత్రము కూడా సహించడండి. వేశ్యకైనా స్థానం ఉంటుంది కానీ వేషధారులకు స్థానం ఉండదు. లోకములో గొప్పవాళ్ళుగా భక్తులుగా పేరు పొంది భక్తి అనేటువంటి వేషము వేసుకొని ఆ రోజు జనాల మధ్య అనేక రీతులుగా జనాలను మోసం చేస్తున్నటువంటి వాళ్ళని ప్రభువైన యేసుక్రీస్తు ఎలా గద్దించాడు. ఓ శాస్త్రులైన వేషధారులారా, పరిసయ్యులారా, ఎన్నిసార్లు మాట్లాడి ఉంటాడు. వాళ్ళ పైకి భక్తి కలిగినటువంటి వారు ఉంటున్నారు కానీ శక్తి ఆశ్రయించట్లేదు. పెదవులతో దేవుని స్తుతిస్తూ ఉన్నారు, వారి హృదయాలు దేవునికి దూరంగా ఉంటున్నాయి. దేవుని దగ్గరికి వచ్చి నటిస్తే అది శాపం అండి. లోకంలో ఉన్నటువంటి నటనలు వేరు. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఎలాగుంటున్నామో ఒకసారి పరీక్షించుకోవాలి. మనమా నటిస్తూ ఉన్నామా, నిజంగా దేవుడు చెప్పినటువంటి రీతిగా యథార్థంగా మనం ఉంటూ ఉన్నామా? ఆలోచించండి. ఒక ఉపవాస ప్రార్థనలో కానీ, లేదా ఒక ప్రార్థనలో కానీ, లేదా బల్ల దగ్గరకు వచ్చినప్పుడు కానీ, లేక దేవుని మందిరంలో ఉన్నప్పుడు మనకుండేటువంటి ప్రవర్తన, బయటికి వెళ్ళినప్పుడు మనకుండేటువంటి ప్రవర్తన ఒకే రకంగా ఉంటుందా లేదా అని దేవుడు తప్పకుండా చూస్తూ ఉంటాడండి. ఇందులో ఎవరు మనం సమాధానం చెప్పుకోకర్లేదు. మనం సమాధానం చెప్పవలసింది దేవునికే, మన హృదయ అంతరంగాలను చూసేటువంటి దేవునికే. దేవుడు అంటున్నాడు, ఈ లోకపు నటన గతించిపోతుంది. నటించే వారికి ఆయన దగ్గర స్థానం లేదు. దేవుని దగ్గరికి వచ్చి నటించాలనుకున్నారు, ప్రవక్త దగ్గరికి వచ్చి నటించాలనుకున్నారు. ఆ నటనకు వాళ్ళకి ఏమొచ్చినాయి? రివార్డులు, అవార్డులు వచ్చేసినాయి. గెహాజీ తన ఇంటి వారందరికీ కూడా గొప్ప అవార్డును తీసుకెళ్ళిపోయాడు. తరతరములకు అది. ఆ యొక్క యెరోబాము భార్య కూడా అట్లానే తీసుకుని వెళ్ళింది. ఏ రోజు రాజు అట్లానే చేశాడు. ఆయన పూజిస్తానంటున్నాడు పైకి, లోపలేమో ఆయన్ని చంపాలనేటువంటి కోరిక. పైకి ఒకటి, లోపల మరొకటి. ఇదే నటనా జీవితం. అపోస్తలుడైన పౌలు అనేకులు సంఘంలో ఆ రీతిగా ఉండటాన్ని చూచే ఆ యొక్క మాటను రాస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయమా 7వ అధ్యాయము 31వ వచనంలో ఏమంటున్నాడు? ఈ లోకమును అనుభవించువారు అమితముగా అనుభవింపనట్లును ఉండవలెను, ఏలయనగా ఈ లోకపు నటన గతించిపోతున్నది అని. అంతకుముందు ఏమంటున్నాడు చూడండి, 29వ వచనంలో, సహోదరులారా నేను చెప్పుదామదేమనగా కాలము సంకుచితమై ఉన్నది కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టును, ఈ లోకమును అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. ఎలా ఉండాలంటే మనం కూడా లోకంలో ఎలా ఉండాలి? నటులుగా ఉండాలి. అంటే ఈ లోకం నాది కాదు. భార్యలు కలిగినటువంటి వాడు భార్యలు లేనట్లుగా, భర్త కలిగినటువంటి వారు భర్తలు లేనట్టుగా. ఎందుకంటే నాకున్నటువంటి భార్య నాకు శాశ్వతం కాదు, నా దేహమే నాకు శాశ్వతం కాదు, ఈ లోకము శాశ్వతం కాదు, ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు. ఎందుకంటే ఈ లోకము నశించిపోవటానికి సిద్ధంగా ఉంది. ఈ లోకానికి దేవుడు ఒక అంతాన్ని పెట్టాడు. మనుషుల యొక్క పాపం ఎప్పుడు పరిపూర్ణమవుతుందో అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క రెండవ రాకడలో తిరిగి రాబోతున్నాడు. ఆయన తిరిగి వచ్చినప్పుడు ఏం జరిగిద్దట? పంచభూతములు మిక్కమైటమైనటువంటి వేండ్రముతో లయమైపోతే. పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూసినట్లయితే 10వ వచనంలో అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునని గనుక ఆకాశంలో రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతముల మహావేండ్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆసక్తితో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవక్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్తగా ఉండవలెను అని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ఈ లోకము
నటించిపోతుంది. ఈ లోకపు నటనే కాదు, ఈ లోకం అంతా కూడా నశించిపోతూ ఉన్నది. ఈ లోకానికి ఒక అంతాన్ని దేవుడు నిర్ణయించాడు. కాబట్టి ఈరోజు దేవుడి యొక్క లేఖన భాగముల ద్వారా మనతో ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇంకొక వారంలో మనం ఎక్కడికి వెళ్ళబోతూ ఉన్నాం. ఒక దేవుని చిత్తమైతే దేవుడు మనకి కృపను అనుగ్రహిస్తే మరొక నూతనమైన సంవత్సరంలోనికి వెళ్ళబోతూ ఉన్నాం. మరి వెళ్ళబోయేటువంటి ముందుగా ఎలా మనం వెళ్ళాలి? చాలామందికి ఈ యొక్క సంవత్సరము మరి ఎన్నో ఆశీర్వాదాలు, అంటే మంచి ఉద్యోగంలో మంచి పదోన్నతులు, వారి యొక్క వ్యాపారాల్లో మంచి అభివృద్ధి చెంది, కొంతమంది జీవితాల్లో ఈ సంవత్సరం అంతా చాలా మంచిగా బ్లెస్సింగ్ ఇయర్గా ఉండొచ్చు. కొంతమందికి మిక్స్డ్, అంటే కొంత మరి దుఃఖము కొంత ఆనందము రెండూ మిక్స్ అయి ఉండొచ్చు. కొందరి జీవితాల్లో దుఃఖమే, ఆవేదన, వేదన, మరణము, ఈ రీతిగా ఎన్నో పోగొట్టుకుని ఆ రీతిగా ఉండవచ్చు. ఏది ఏమైనా అందరూ కూడా నూతనమైనటువంటి సంవత్సరం వైపు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. ఈ ఉన్నటువంటి ఆశీర్వాదం ఇలానే కంటిన్యూ అవుతుందని కొంతమంది, కనీసం వచ్చే సంవత్సరమునైనా నా జీవితంలో ఉన్నటువంటి దుఃఖం తొలగిపోయి సంతోషం వస్తుందేమో అన్నటువంటి ఆశతో మరికొంతమంది ఈ సంవత్సరం అంతా నా జీవితంలో ఎక్కడా మంచి రాలేదు, ఎక్కడా కలిసి రాలేదు, ఎక్కడా ఆశీర్వాదం రాలేదు, అన్నీ శ్రమలే, అన్నీ కష్టాలే, అన్నీ దుఃఖంలే, మరణాలే, వ్యాధులే, రోగాలే, కనీసం వచ్చే సంవత్సరం నా జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటుందా అని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే రాబోయేటువంటి సంవత్సరం అనేటువంటిది ఒక ఆశల పల్లకి. ఏం జరుగుతుందో ఎవరికి కూడా తెలియదు. రేపేం జరుగుతుందో మీకు తెలియదు. ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నప్పుడు జ్ఞాని అయినటువంటి సొలొమోను తాను రాసిన ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో ఏమని తెలియచేస్తున్నాడు అంటే, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే, ఈ దినముల కంటే మునుపటి దినములు ఎలా క్షేమకరములు అని అడగవద్దు. ఈ దినముల కంటే మునుపటి దినములు, ఈ దినముల కంటే మునుపటి దినములు ఏమిటంట? క్షేమకరములు. అంటే రాబోయే దినాలు ఎలా ఉంటాయి? ఈ దినాల్లో క్షేమం లేదు అంటే రాబోయే దినాల్లో కూడా క్షేమం ఉండదు. ఈ దినముల కంటే మునుపటి దినములు క్షేమకరములని ఎలా అడగవద్దు. ఆ ప్రశ్న ఏట యుక్తము కాదు. అంటే రాబోయేటువంటి కాలం అది మనకి ఏమాత్రము కూడా క్షేమంగా ఉండదు. ఎప్పుడు క్షేమంగా ఉంటుందంటే, మిమ్మల్ని గుర్చిన ఉద్దేశించిన సంగతులు నేనే ఎరుగుదును, అవి రాబో కాలమందు సమాధానకరమైనవే కానీ హానికరమైనవి ఏమాత్రము కూడా కాదు. ఆయన ఆశ్రయించినప్పుడు, ఆయన యొక్క సన్నిధిలో మనము భక్తులైనటువంటి వారు ఎలా జీవించారో అలా జీవించటానికి మనం ప్రయత్నించినప్పుడు, మనం నటించే వారం కాకుండా దేవుని సన్నిధిలో యథార్థ హృదయులుగా, యాకోబు ఎలాగైతే తన తప్పును ఒప్పుకున్నాడో, యాకోబు ఎలాగైతే దిద్దుకున్నాడో, యాకోబు ఒకప్పుడు నటించానని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడో, ఆ రీతిగా తను తాను దిద్దుకుని దేవుని ఎదుట యథార్థ హృదయుడై నేను యాకోబుని అని ఒప్పుకుని దేవునికి తను తాను సమర్పించుకుని ఇజ్రాయిలుగా మారి, యెహోవా చే రక్షించిన నిన్ను పోలినటువంటి వాడు ఎవడును లేడు అని దేవుని చేత సాక్ష్యము పొందినటువంటి వాడుగా మనము కూడా ఉండగలిగితే, దేవుని తోడు మనకుంటే, దేవుని కృప మనకు ఉంటే, దేవుని యొక్క సహవాసం మనకుంటే, దేవునితో మనముంటే, మన యొక్క రాబోయేటువంటి కాలము తప్పకుండా అది ఆశీర్వాదకరంగానే ఉంటుంది. ఒకవేళ ఆ యొక్క సంవత్సరంలో కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వ్యాధులు వచ్చినా, బాధలు వచ్చినా, వాటన్నిటి నుంచి మనల్ని విడిపించడానికి మన ప్రభువు ఎల్లప్పుడూ మనకి సమీపంగా ఉంటాడు. కాబట్టి ఈ లోకపు నటన ఏమైపోతుంది? గతించిపోతుంది. ఈ సంవత్సరం గతించిపోతుంది, ఈ లోకపు నటన కూడా గతించిపోతుంది. భూమి దాని మీద ఉన్న కృత్యములన్నీ కూడా గతించిపోయే కాలం ఒకటి రాబోతున్నది. కనుక మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం సరి చేసుకుని రాబోయేటువంటి నూతనమైనటువంటి సంవత్సరంలో దేవుని యొక్క కృప మనందరికీ తోడుగా ఉండునట్లుగా ఈ యొక్క ఆఖరి వారంలోనికి ప్రవేశించిన మనం దిద్దుకుంటూ సరి చేసుకుంటూ దేవుని యొక్క కృపకు మనం అప్పగించుకుంటూ ముందుకు సాగిపోవాలని
దేవుడి యొక్క లేఖన భాగముల ద్వారా మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ లోకపు నటన గతించిపోతుంది అన్నటువంటి లేఖన భాగములతో మనందరితో మాట్లాడినటువంటి దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క నా మాటలు ముగిస్తూ ఉన్నాను.